వాళ్ళు వస్తున్నారు మనం చూడ్డానికి. నువ్వు వాళ్ళ ముందు ఎలా నడుస్తావు? అమ్మా అట్లా కాదు నడవాల్సింది, ఇలా నడువు. అలా ఎలా వచ్చిద్ది అక్క? వాళ్ళు వచ్చాక ఇలాగే నడవాలి. లేదు నేను అందగత్తెని నేను మందగత్తెని అంటే దౌడ దన్ దన్. నడు పెళ్లి వాళ్ళు వస్తున్నారు మనం రెడీ అవ్వాలి. అన్న నడిచొస్తే మాస్ మాస్. అన్న ఇన్ని కన్నలు రావాలంటే ఏం చేయాలన్నా? రోజు ఎక్సర్సైజ్ చేస్తే పెరుగుతారా? నాకు పిల్లల్ని ఇవ్వట్లేదని ఇద్దరు కలిపి ఒకేసారి పెళ్లి చూపులు పెట్టమని అర్థమైందిరా? పెళ్లి చూపులో నేను చూసిన అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి నువ్వు చేసుకో. సరే అన్న. సరే పద. పద వెళ్దాం. భాస్కర్ గారు చెప్పు డాక్టర్. మీ హెల్త్ రిపోర్ట్స్ అన్ని చెక్ చేశాను సార్, అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. ఏంటి? నువ్వు సంసారానికి పనికిరావరా?
అదేంటండి ఏమన్నా అన్నయ్యకి తెలుసు అంటది. అంతే, చిన్నప్పటి నుంచి నేనే పెంచా. చేసుకుంటావా చేసుకోవా? సర్లే చేసుకుంటా. దా. మీ చెల్లిని ఇంటికి తీసుకుపోతున్నా, మా చెల్లి జాగ్రత్త. అనియా బాయ్. అనియా బాయ్. అనియా అనియా ఏమైంది? వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఆడపిల్ల అత్తింట్లో ఉండాలి, మొగుడు పుట్టింట్లో ఉండాలి. పిచ్చి పిచ్చేసే లేకుండా రా. చెల్లెమ్మ, ఈ అన్న ఎక్కడికి వెళ్ళా, నీతోనే ఉంటాడు. వేడవద్దు సరేనా? ఎల్లొస్తాను. చెప్పు. నాకేం లేదా? ఒక్క నిమిషం ఆగన్నయ్య. ఈ చెల్లి ఈ నైట్లో ఎప్పుడు నన్నే చూసుకో. రేపు నుంచి బావగారిని ఎలా చూసుకుంటావు? బావగారిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు అంటుంది. సరే ఈ రోజు మన స్వాపనం అమ్మ, ఏడవకూడదు. ఏ కళ్ళు చూసుకో. ఒకసారి రొమాంటిక్ గా పెట్టి ఫేస్. అది రొమాంటికా పోయి రెడీ రాపో. లైలా గారు స్వాపనం ఈ రోజు. అన్నయ్య ఆల్ ద బెస్ట్ అన్నయ్య. ఒక్క నిమిషం ఆగు. ఏమైంది? అన్నయ్య చూస్తున్నాడు. ఎక్కడున్నాడే? దూరం ఉండు. ఎంత ధైర్యం ఉంటే అన్న మీద చెయ్యేస్తావురా పాపల్లో. నన్ను క్షమించన్నయ్య. నీ మీద చెయ్యేసినందుకు ఆ దుర్మార్గుణ్ణి. అలా అనకూడదు. ఈ రోజు మన శోభనం. నువ్వు చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. అన్నయ్య సారీ చెప్పు. బావగారు సారీ. ఎక్కడున్నాడు? ఇక్కడ. ఇంటికి వెళ్ళి చెప్పు. దా నువ్వు కూడా. చెల్లి అనియా బావేడే? ఏమండి పిలుస్తారండి. ఒరే ఓ చిన్న సైజ్ ఆంటీలా ఉండదు తెలుసా నైటీలో. ఏమైందమ్మా? నీ చెట్టు మీద చెయ్యేదలే. లేదమ్మా, ఆడపిల్ల వాళ్ళు అన్నిటికీ సర్దుకుపోవాలి. సారీ చెప్పే. సారీ బావా. మా చెల్లిని తీసుకో. ఎంత ధైర్యం ఉంటే మా చెల్లి ఒంటి మీద పాలేస్తా. చెల్లమ్మా, నీ వదిన లైట్ మీద పాలు పోసేది. అప్పటికి అనుకుంటూనే ఉన్నాడు వదినొస్తే నన్ను రాచి రంపడం పెడతదని. అదే రంపం తీసుకుని ముక్కలు సారీ అన్న. శోభనం చేసుకొని వారా నన్ను. నేను స్నానం చేసి వస్తాను. మా అన్నని జాగ్రత్తగా చూసుకోండి సరేనా? ఇలా అన్న ఉండటం వల్ల నాకు ఇంతవరకు శోభనం కాలేదు. ఇన్నేదో ఒకటి చెయ్యాలి. ఏవండి అన్నయ్య ఇక్కడ? అన్నయ్య లేడు. తప్పిపోయాడా? Oh my God! ఏమైంది చెల్లై? వాడు నీ షెడ్ ని మడిచి తుడిచాడన్నయ్య. వీటితో కాపురం చేయని డైరెక్ట్ గా చెప్పు. నీతో కాపురం చెయ్యను రా పోడా టుంబ్రి. ఇందుకేరా కుండ మార్పిడి చేసుకుంది. నీ చెల్లిని నా కాడ పంపించేదాకా నా చెల్లిని నీ దగ్గర పంపాను. పోరా. మా చెల్లిని నేను తెచ్చుకోలేనా? ఓ చెల్లి అన్నయ్య దా, బావకాడ అవసరం లేదు, మన ఇంటికి వచ్చాయి. నేనెందుకు వస్తాను అన్నయ్య? నువ్వు ఇలా రావు, ఒక్క నిమిషం ఆగు. పుట్టింటికి రావే చెల్లి. ఇక్కడ ఎదురా అలాంటి ఆడగి పనులన్నీ చేయడం వల్లే అది పోయింది. అన్నయ్య బాయ్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. పుట్టింటికి రావే చెల్లి. ఎక్స్ట్రా జబర్దస్త్.
తెలుసు బాబు? రొట్టెల బదులు ముఖం కాల్చుకుంటేను. నీకు ఏమిష్టం అమ్మా? నాకు ఈ ప్రపంచంలో బంగారం అంటే ఇష్టం బాబు. ఎక్కడుంటుందమ్మా? భూమి లోపల ఉంటది నాన్న. మాటిస్తున్నానమ్మా, ప్రపంచంలో ఉన్న బంగారం మొత్తం నీకోసం తెస్తాను. ఆఫ్టర్ 20 years ప్రతి సినిమాలో ఒకడు ఉంటాడు కదా, వాడు వస్తున్నాడు. హీరోనా? కాదు, విలాన్. యష్ అంటే బ్రష్ వచ్చాడు. పూర్ణ పూర్ణ పూర్ణ. ఐ డోంట్ లైక్ హర్, ఐ అవాయిడ్. పూర్ణ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్. మా అమ్మకి ఇచ్చిన మాట కోసం KGF ని సొంతం చేసుకున్నా. మా అమ్మే బతుకుంటే ఇప్పుడు నన్ను ఎంత బాగా చూసుకునేదో. అమ్మా ఐ మిస్. ఎవరు బాబు నువ్వు? యష్ని. బాబు నా కోసం ప్రపంచంలో ఉన్న బంగారం మొత్తం తీసుకొచ్చేసావా? మొత్తం తీసుకొచ్చుకుంటే ఆడ నడ్డు మీద పెట్టుకుంటావా? మిగతా ఆడవాళ్ళు ఏం పెట్టుకోవాలి? మొత్తం తీసుకురాను నేను. ఏ దొంగ ఆట ఆడిస్తున్నావు కదా? ఏంటి వెనక 2 మూటలు నెత్తి. ఏయ్! తీరా. అది బంగారం కాదు, బొగ్గుగళ్ళు. ఒక్క నిమిషం గడ్డపర నా కోసం బంగారం తెస్తాను. అమ్మా అలా అలక్కూడదమ్మా. మాట ఇచ్చిన తన్నాడేనా నేను? నేను ఎలాగైనా సరే ఆ బంగారం మొత్తం నీ కాడకు తీసుకొస్తా. వెళ్ళు. ఎవర్రా అక్కడ? KGF కి కింగ్ ఉన్నాడు, రాణి కూడా ఉండాలి కదా. అవునన్నా. పోయి నా రాణిని తీసుకురండి రా. సరేనా? ఏంటి నన్ను ఎందుకు పిలిచారు? డైరెక్టర్ ని నేను కూడా అదే అడిగాను. బేబీ పర్లేదు, ఏదో ఒకటి చేస్తుంది, ఉంచండి అన్నాడు. 3 నెలలైంది చేయలే, 6 నెలలైంది చేయలే, సంవత్సరంన్నర అవుతుంది. పాప ఎప్పుడు చేయటం మొదలు పెట్టిద్దని చూస్తూనే ఉన్నా. ఏమీ చేయలేనప్పుడు మళ్ళీ ఎందుకు పిలిచారు? పాప స్కిట్టుకో లేడీ గెటప్ కావాలి. మా దగ్గర లేడీ గెటప్ లేదు. మా మరదలు లేడీ గెటప్ అంటావరా? ఏంటి అలా చంపేశారు? వాడిని చంపైపోతే ఇప్పుడు స్కిట్ ని చంపేస్తాడు. ప్రేమించడం కాదు, ప్రేమించిన అమ్మాయిని రాణిలా చూసుకోవాలి. ఏం తక్కువైంది? లిప్స్టిక్ తక్కువైందా? మేకప్ తక్కువైందా? నాకు వేడిగా ఉంది. అన్నా తీసుకురండి రా. KGF సినిమాలో ఆ అమ్మాయి కుక్క పోస్తుంది అనగానే హెలికాప్టర్ తీసుకొచ్చారు, నాకు అదే కావాలి. ఒకసారి టీమ్ లీడర్ కార్ వేసుకొస్తేనే ఆ గేట్ కాడ ఆపి 30 నిమిషాలు నీ నెంబర్ ఇచ్చారా, మేనేజర్ నీ ఇవ్వలేదా అని అడుగుతాడు. నాకు హెలికాప్టరే కావాలి. హెలికాప్టర్ తెస్తే ఒడియం కన్నా ముందు తమరే ఎగిరిపోతారు. మళ్ళీ ఎవడొచ్చి పట్టుకుంటాడు నిన్ను? రేయ్ నా పాపను లోపలికి తీసుకెళ్ళండి రా. ఎవరో పాపని కిడ్నాప్ చేశారన్నా? ఎవడ్రా వాడు? నువ్వెవరో నాకు తెలుసు. రాకేష్ మాస్టర్, రాకేష్ మాస్టర్. 9 సంవత్సరాలు, ఎన్నో స్కిట్లు, ఎన్నో హిట్లు, ఎన్నో రాడ్లు. అవి కూడా చెప్పుకో, అవి కూడా చెప్పుకో. ఇలా కాదురా, ఒక్కో అడుగు వేసుకుంటూ పైకొచ్చావు. గుర్తు పెట్టుకో, ఎక్కడానికి నిచ్చెల్లే కాదు, నాలాంటి పావులు కూడా ఉంటాయి. నీకేం అర్థమైంది? పావులు పట్టాడు అని అర్థమైంది. నా లవర్ని తీసుకెళ్ళింది నువ్వేనా? రావే. సిగ్గులేదురా. పూర్ణ గారిని తీసుకుపోతే డి ఇవ్వమంటే ఎత్తారు, అమ్మని తీసుకుపోతే శ్రీదేవి ఇవ్వమంటే ఎత్తారు. దీన్ని తీసుకుపోతే ఊడిపోయి నా బుచ్చు కూడా ఎందుకు దాన్ని కిడ్నాప్ చేసావు? అబ్బా నేను ఎందుకు బతికానో తెలుసా? ఎందుకన్నా? అమ్మ కోసం ఈ ప్రపంచంలో ఉన్న గోల్డ్ అంతా ఇవ్వడానికి. పదండ్రా గోల్డ్ తీసుకొద్దాం. రాకి నాకు వాంతులు అవుతున్నాయి. రాత్రి అంతా దొబ్బి తింటే వాంతులు అయితే మరి.
అది కాదు, నేను నీళ్లు పోసుకున్నాను. ఓసే కేజీఎఫ్ లో తాగడానికే వాటర్ లేదంటే నీళ్లు పోసుకోవడానికి అవసరమా? చూడు సంవత్సరం పిట్టలు కట్టిపోయింది ఇది మొత్తం. ఎలా ఉన్నారో చెప్పే అమ్మా అక్క రండి అమ్మ అలా ఉన్నారు. అది కాదు. మరేంటి? అమ్మ వస్తుంది. ఓసే అది చచ్చిందని నువ్వు ఎందుకు మళ్ళీ తీసుకొస్తున్నావు? ఇప్పటికే నన్ను బంగారం బంగారం అని చంపుతుంది. ఒకవేళ అది పుడితే పాలు కావాలన్న బంగారం కావాలని నడిచిద్దది, బంగారం కావాలని నడిచిద్దది. వచ్చింది అది. నా బంగారం ఎప్పుడు ఇస్తావు? నాగు నాకు కావాలి బంగారం, ఇప్పుడే కావాలి. నాకు మామిడికాయ కావాలి. నాకు బంగారం కావాలి. మామిడికాయ ఇగో జడగ పెట్టుకొని రాయంత్రానికి రా, రాయంత్రానికి రా. బంగారం ఏంది? కాయ కావాలి. బంగారం 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 కావాలి. కాయేది 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 మామిడి కాయేది. మామిడికాయ లేదు కానీ తలకాయ తిన్నది. బండోడా ఇలా బాగా తట్టుకోబెత్తలు చంపేరా. నువ్వు చంపితే ఒక్క దెబ్బకే చేస్తావు. తల్లి పెళ్ళం పక్కనుంటే రోజు రోజుకి చేస్తావు. ఆగిరా. నాకు బంగారం కావాలి. నాకు మామిడికాయ. వచ్చాడు ఎవడు? వీరాజ వీరుడు వచ్చాడు. ఎక్కడికి? ఎక్కడికి వచ్చాడు? బిడ్డ ఇది నా ఎక్స్ట్రా జబర్దస్త్. ఇవాళ చాలా మంది లోన్ కు అప్లై చేసుకున్నారు సార్. ఫస్ట్ పేరు చెప్పు. రష్మి గారికి లోన్ కావాలంట సార్. సరిగ్గా కనుక్కోవయ్యా. పింఛన్ అయి ఉంటది, పింఛన్ అయి ఉంటది. సదా గారికి కూడా లోన్ కావాలంట సార్. ఆవిడకి వద్దయ్యా. ఆవిడ చేసే వ్యాపారం నాకు నచ్చవు. ఎందుకు నచ్చా సార్? ఏముంది, బత్తాయి పళ్ళు, మామిడి పళ్ళు, అరస పళ్ళు అని పళ్ళు వ్యాపారం పెడతది. మొత్తం అంతా లాస్ వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎలా అయ్యా వెళ్ళు అంటది. కలెక్షన్కి వెళ్తే ఆవిడ, కలెక్షన్కి వెళ్తే ఆవిడ. ఇంద్రజ గారికి కూడా లోన్ కావాలంట సార్. ఆవిడ జబర్దస్త్ లో తీసుకుంటది. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎవరైనా బాగా చేస్తే నీకు వాచ్ కావాలా, నీకు బూట్లు కావాలని చెప్పి మొత్తం ఇచ్చేది. మనం రిటర్న్ ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోవాలా. దాన ధర్మాలు చేసే వాళ్ళకి మన లోన్లు ఇవ్వకూడదు. ఈ మధ్య మన స్కిట్లు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంటున్నాయి సార్. మెయింటైన్ చేయాలి. చచ్చిపోతున్నాను రా బాబు. ఎవరిని? ఎవరిని? అయ్యి బాబు, అయ్యి బాబు. ఆ నెక్స్ట్ లోన్ ఎవరికి కావాలో చూడు. లోన్ రావాలమ్మా, రాలే. మేడం ఏం కావాలి మేడం మీకు? చదువుకోవడానికి లోన్ కావాలి. ఎంత కావాలి? 10 లక్షలు. చదువుకోవడానికి అయితే లోన్ లేదమ్మా, వెళ్ళిపో. ఏంటయ్యా ఆడలతో మాట్లాడే మాటలు? ఎంత కావాలి? 10 లక్షలు కావాలి సార్. ఏం చదువుతున్నావు? డిగ్రీ చదువుతున్నాను. ఇదిగో మా చెక్కు, శుభ్రంగా చదువుకొని వచ్చేయి. సరే సరే ఆవిడ ఫోన్ చేస్తుంది. హలో, వస్తున్నాను. ఏమే ఎక్కడ తెచ్చావే? లోన్లు ఎవరెవరికి ఇచ్చినా చెప్పు. రాంబాబుకి 5,000 లోన్ ఇచ్చా. ఏం చేస్తాడు? మెకానిక్ షాపు. 10 లక్షల ఎందుకు? ఏం చేస్తది? అది అమ్మాయి చదువుకుంటుంది. చదువుకున్న వాళ్ళు ప్రోత్సహించమని పెద్దలు చెప్పారా? మా నాయన ఇచ్చిన 10 లక్షలు అవి. ఆ 10 లక్షలు నాకు కావాలి ఇప్పుడు. సరే 10 లక్షలు తీసుకొస్తా. ఇల్లు తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ. మన దగ్గర లోన్ తీసుకుంది అదే కదా? అవును సార్. ఇల్లు డబ్బులు అడుగు. మా సార్ రమ్మంటున్నాడు. ఎక్కడ చూసినట్టే ఉంది. ఏమే 10 లక్షలు తీసుకొని ఏం చేసావు? పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకోవడానికి 10 లక్షలు, చదువుకుంటానంటే 10 లక్షలు ఇచ్చా. నా 10 లక్షలు నాకు కావాలి బ్రో. చెప్పించు కొడతా. ఏంట్రా బ్రో? నీ హెయిర్ ఏంటి, నా హెయిర్ ఏంటి? ఎంత తీసుకుందా లోను? 10 లక్షలు సార్. 11 లక్షలు తీసుకో. ఎందుకు సార్? ఇది బ్రో అన్నప్పుడల్లా 1 లక్ష రూపాయలు పెంచు. 10 లక్షలు ఇచ్చి పెళ్ళాన్ని తీసుకెళ్ళి బ్రో. బ్రో బ్రో ఫైమా చూడు ఎవరిని తీసుకొచ్చాను. ఎప్పటి నుంచి జరుగుతుందా ఈ అవ్వారం మీ ఇద్దరికి? నువ్వు బిజినెస్ పెట్టినప్పుడు అనుకున్నా ఇలాంటి మెయిన్ బిజినెస్ ఏదో పెడతావని. ఈ ముఖం చూసిన తర్వాత ఆడదాని మీద ఇంట్రెస్ట్ అయిపోయింది. ఆ ఎవరితేంటి 10 లక్షలు తీసుకుంది. పెళ్లి చేసుకుని మొగుడితో తందరైన సాంగ్ ఆడుతుంటే తీసుకొచ్చా. అది దాన్ని ఇటు పిలువు. ఏంటి అలా చూస్తున్నా? ఇల్లు ఇంటి పని వంట పని చేయి. సార్ నేను ఇంటి పని అన్ని లేవుగానే డైలాగులు అది తుడు. బ్రో తెప్పించి పడతా బ్రో అనంతరం పోరా. ఆగు బ్రో. పెళ్ళైన ఫస్ట్ రోజే నా పెళ్ళాన్ని తీసుకొచ్చావు. ఈ రోజు నా శోభనం బ్రో. అయితే శోభనం చేసుకుంటాను బ్రో. ఏంట్రా శోభనం చేసుకునేది? పోరా పో. ఏంట్రా నన్ను పొమ్మంటావు? ఎవరిమన్నారా నేను 10 లక్షలు? నా పెళ్ళాన్ని నాకు ఇస్తావా? ఇవా ఇవ్వను. 10 లక్షలు ఇచ్చి నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళి. ఈ రోజు కనుక నాకు శోభనం చెప్పేది నా బొచ్చు కూడా నీకు డబ్బులు. ఏం చేసుకుంటా చేసుకో బ్రో. ఎవరా నువ్వు? ఎవరురా నీకు బ్రో? నీ బ్యాక్ ఏంటి, నా బ్యాక్ ఏంటి?
శోభనం చేసుకుని డబ్బులు ఎప్పుడు ఇస్తావు? శోభనం అయిపోయిన తెల్లారి పూల్లో పెట్టిస్తాను. సరే చేసుకో. ప్రేమగా ఏదైనా మాట్లాడొచ్చుగా. 10 లక్షలు ఇప్పి. రొమాంటిక్ గా ఏదైనా మాట్లాడొచ్చుగా. 10 లక్షలు ఇప్పి. డింగి చెక్క. బుద్ధిందైందిరా, 10 లక్షలు లేవురా. ఏంటయ్యా ఇందా నుండి చూస్తున్నాను ఓ బెదిరిస్తున్నావు. అసలు శోభన అంటే ఎన్ని రోజులు చేసుకుంటారు? 3 రాత్రులు. మరి ఒక్క రాత్రి అయింది, ఇంకో 2 రాత్రులు లాగిస్తాను. ఎందుకు ఆగాలి? 10 లక్షలు ఇస్తామా? ఏంటి బ్రో? సారీ బ్రో. 10 లక్షలు వాడు ఇచ్చేస్తాడు. 3 రోజులు పట్టు మెట్లు పడుకో. ప్రేమగా ఏదైనా మాట్లాడొచ్చుగా. 10 లక్షలు ఇప్పి. రొమాంటిక్ గా 10 లక్షలు ఇప్పి. 3 రోజుల తర్వాత 10 లక్షలు ఇస్తావు ఇవ్వ. 10 లక్షలు నా దగ్గర లేవు. ఇల్లు అనుకున్నావా, రాజ్యం అనుకున్నావా? కంగ్రాట్స్ బ్రో. ఎందుకు నువ్వు పెదనాన్న అవుతున్నావు? నేను పెదనాన్నయ్యానంట. మరి నన్ను అమ్మని ఎప్పుడు చేస్తావంట? పెదనానికి ఎదురానికి తర్వాత 10 లక్షలు. ఇప్పుడు నేను బయటకు గంటెత్తే రేపు నా కొడుకు పుడితే అమ్మా నాన్న ఎక్కడ అని అడిగితే నువ్వు ఎవరిని చూపెడతావు బ్రో? నీకెందుకు ఆ నింద? అందుకే నా కొడుకు పుట్టేదాకుండి తర్వాత వెళ్ళిపోతాను బ్రో. కొడుకు పుట్టిన తర్వాత ఇస్తాడు. లేకపోతే చూసే వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఆ బిడ్డకి తండ్రి నేను అనుకుని నీ మీద అపవాదం వస్తుంది. సంవత్సరం ఓపి పట్టు. రొమాంటిక్ గా ఏదని చెప్పు. 10 లక్షలు ఇప్పిరా. బ్రో పిల్లడు పొద్దున్న నుంచి ఒకటే ఏడుతున్నాడు బ్రో. కొంచెం ఎత్తుకోండి బ్రో. ఏదో నాటకాలు ఆడుతున్నావా? నా డబ్బులు నాకి. నా దగ్గర డబ్బులు లేవు. నేను అమ్మని కాబోతున్నానా? నీ బతుకుల మనవాడు. వాడు ఒకటికి జిరాక్స్ తీసినట్టు తీస్తున్నాడు. ఏ రాజాలను నువ్వు తీసావు మరి అట్లా? నాకు అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే వాడి దగ్గర నుంచి 10 లక్షలు తీసుకొస్తావు ఆ రోజు ఫోన్ చేయి, నేను వస్తా. 10 లక్షలే నువ్వు బ్రో. వాడు పుట్టంగాల్ని ఇచ్చేస్తాను బ్రో. మరి అందరికి నేనేం చెయ్యాలి? ఆడి నువ్వు పదా. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అమ్మా నాన్నేం చేస్తున్నాడు? నాన్న అమ్మ కలిసి ఆమ్లెట్లు వేసుకుంటున్నారు. నువ్వెప్పుడు వచ్చావే? మీరు మాట్లాడుకుంటుండే వచ్చా. 10 లక్షలు ఇచ్చాడా? 5 లక్షలు ఇంకా ఇవ్వలేదు. దీనికి ఒకటే పరిష్కారం. ఏంటి? విడాకుల పత్రం. నీకు నాకు విడాకులు. గుడ్ బై. ఎక్కడ తెచ్చావురా బ్రో? కవల పిల్లలు. ఏం చేయాలి బ్రో? ఆడించు బ్రో. తమ్ముళ్ళు పట్టుకొని ఆడించుకోండి అందరూ అందాక. నీ వల్ల నా పిల్లం విడాకులు ఇచ్చింది. ఇంకా నువ్వు ఇంట్లో ఉండడానికి అస్సలు వీల్లేదు బ్రో. తీసుకో. ఏంటిది? నా కొంప. నా పిల్లం వదిలేసి వెళ్ళిపోయింది. ఇల్లు తీసుకొని నేనేం చేసుకోవాలి? నువ్వు నీ పిల్లలతో కూర్చొని జెరాక్స్ మిషన్ పెట్టుకో. బ్రో వచ్చే జన్మలో నువ్వే నా అన్నయ్యగా పుట్టాలి బ్రో. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.